మీ సంతోషము పరిపూర్ణ చెందాలంటే, ఒకవేళ సంతోషం లేదు, కొన్నిసార్లు సంతోషాన్ని కోల్పోతాం. దుఃఖమే చూస్తూ ఉంటాం, కన్నీరే చూస్తూ ఉంటాం, బాధలే చూస్తూ ఉంటాం. సంతోషం లేదు నీ జీవితంలో. చూడండి, కష్టాల్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి సంతోషం ఎలా ఉంటుంది? నీ సంతోషము పరిపూర్ణ చెందాలంటే, ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలంటే, అదిగో అడిగితే ఇస్తాడే. ఆయన చెప్తున్నాడు, అడుగుడి నీకు ఇవ్వబడను. వయసులో ఆ దేవుణ్ణి మీరు అడగండి. నీకు ఏది అక్కరగా ఉందో అది నువ్వు అడిగితే అది నువ్వు పొందుకుంటావు. ఆ ప్రేమైన దేవుడి బిడ్డలరా, రోజుకు ఒక్క సూరైనా నీ అక్కర్ల గురించి ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కుటుంబంలో కొన్ని అక్కర్లు ఉన్నాయి, సంతోషం లేదు, ఆనందం లేదు, బాధల్లో ఉన్నావు, సమస్యలో ఉన్నావు, రోగం చేత ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు కదా. రోజుకి ఒక్క సూరైనా అదిగో ఆ అడిగితే ఇచ్చే దేవుని వైపు చూసి, యేసయ్యా నాకు ఆరోగ్యం బాగలేదయ్యా, నాకు ఆరోగ్యం అడిగావా? యేసయ్యా అప్పుల్లో కూరుకుపోయానయ్యా, అప్పుల్లో నేను కూరుకుపోయాను పవ్వా, అప్పులు తీర్చుకునే మార్గం నాకు తెరవండి నాయన. ఎప్పుడైనా అడిగావా? నీ పసిపిల్లలు, నీ పిల్లల కోసం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అడిగారా? రోజుకు ఒక్క సూరైనా ఆ మేలు చేసే దేవుణ్ణి, మీ సంతోషాన్ని పరిపూర్ణ చెందించే ఆ మహానతుణ్ణి మీరు అడిగారా? మనం అడగం. అక్కర్లైతే పక్కింటి వాళ్ళని అడుగుతాం, ఏమయ్యా 10,000 ఇస్తావా? అవి అయిపోతే ఇంకొకరిని అడుగుతాం, ఏమయ్యా 20,000 ఇస్తావా? మనం అడగటం నేర్చుకోవాలండి. మన అక్కర్లు తీర్చే దేవుడు, మనం ఆయన అడగటం నేర్చుకోవాలి. మనం ఆయన బిడ్డలం కదా. ఏమ్మా, ప్రార్థనకు పోయే బిడ్డవు కదా నువ్వు? మా దేవుడు ఉన్నారని గొప్పగా చెప్పుకుంటావు కదా. కానీ ఏ రోజైనా ఆయన సన్నిధికి వచ్చి, లేదు నీ ఇంటి దగ్గరైనా ఆయన్ని అడిగిన రోజులు ఉన్నాయా? ఎప్పుడో గుబులు వస్తే అడుగుతావు. ఎక్కువ శాతం మనుషుల్ని అడుగుతావు నువ్వు. ఎక్కువ శాతం మనుషుల మీద ఆధారపడిన రోజులు ఉన్నాయి నీకు. కానీ దేవుని మీద ఆధారపడిన రోజులు చాలా తక్కువ. అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం విన్న నీవు అడుగు. ఇది వరకు ఎప్పుడు నువ్వు అడగలేదేమో. ఇది మొదలుకొని, ఈ వాక్యం వింటున్న నీవు ఇది మొదలుకొని దేవుని అడిగే వ్యక్తివైతే, నీ సంతోషాన్ని నా దేవుడు ఏం చేస్తాడు? పరిపూర్ణ చెందేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ అక్కర్లు తీరుస్తాడైనా, నీకున్న సమస్య నుండి ఆయన విడిపిస్తాడు. ఆయన అడగాలండి. ఒకరోజు ట్రైన్లో ఒక అబ్బాయి ఎక్కి ఆ డోర్ దగ్గర, ఆ వాకిలి దగ్గర కూర్చున్నాడు. ఆ అబ్బాయి వెంకటగిరి ప్రాంతంలో ట్రైన్ వస్తూ ఉంది. ఆ ట్రైన్లో ఉన్నాడు. ట్రైన్ మంచి ఫాస్ట్లో వస్తూ ఉంది. ఆ డోర్ వచ్చి ఇట్లా వాకిలి దగ్గర కూర్చున్నాడు కదా, ఆ డోర్ వచ్చి వెనక మాలుగా కొట్టింది ఆ అబ్బాయిని. రైల్లో నుండి ఎగిరి కింద పడిపోయాడు. అక్కడే ఉన్నాడు. ఎవరో చూశారు, తీసుకుని వచ్చారు వెంకటగిరికి. బతకరు ఈ అబ్బాయి అని చెప్పారు. రైల్లో నుంచి కింద పడితే బతుకుతారా? అక్కడి నుంచి నెల్లూరు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నారాయణ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాకు కూడా ఫోన్ చేశారు, పలానా అబ్బాయి పడిపోయాడండి. నేను పాస్టర్ వెళ్ళాం. వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్లు ఏం చేశారంటే, ఇప్పుడు ఆపరేషన్ చేయము అబ్బాయికి అంటే, వాళ్ళకు కూడా నమ్మకం లేదు. నోట్లో నుంచి రక్తం వస్తుంది, పాస్ పోసుకుంటే రక్తం వస్తుంది. పాస్లో రక్తమే, నోట్లో రక్తమే, శరీరం అంతా
గాయాలతో నిండిపోయిన రక్తపు మడుగు. వాళ్ళ డౌట్ ఏంటంటే ఇంకొక అరగంటకి గంటకి చనిపోతాడు, ఇప్పుడు ఆపరేషన్ చేసి కూడా ప్రయోజనం పక్కన పెట్టారు. ఈ క్షణంలో మేము కూడా అక్కడికి వెళ్ళాం. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఆపరేషన్ చేయలేదు, ఇంకొక గంట తర్వాత చూస్తా అన్నారు. చూస్తే చేస్తారంట లేదు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే వాళ్ళందరినీ ఆ పసికి మీద అలాగా కూర్చోపెట్టి ఒక రౌండ్గా కూర్చోపెట్టి ఆయన్ని అడగదాం. ఎవరిని? మనం నమ్ముకున్నామే మన దేవుడు, మనం ఆరాధిస్తున్నామే, మనం సేవిస్తున్నామే, ఆయన అడగదామని చెప్పి ఆ పసికిలో ఆ నారాయణ ఆసుపత్రి దగ్గర అలాగా కూర్చోపెట్టి అందరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసి ఆయన అడిగాం. ఒక అరగంట అయ్యిందండి ఆ ప్రార్థనలో ఉన్నాం. అక్కడ డాక్టర్ దగ్గర నుంచి ఒకరు కాల్ చేశాడు, ఫలాని శివ ఆ పేషెంట్ మనుషులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ గబాన్ రాండి అని చెప్పారు. వెంటనే ఆ ఒక్కడు వెళ్ళాడు. కొరవాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నామని చెప్పాను. ఆ ఒక్కడు వెళ్ళి చెప్పిన వార్త ఏంటంటే ఆపరేషన్ చేస్తానని డాక్టర్లు ముందుకు వచ్చారు. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఎవరిని అడిగితే మేలు చేస్తాడో, ఎవరిని అడిగితే సహాయం చేస్తాడో, ఆయన తట్టు తిరిగి ఆయన అడిగినప్పుడు ఆపరేషన్ చేసేదానికి డాక్టర్లు ముందుకు వచ్చారు. నేనేమంటానంటే, నువ్వే సమస్యలో ఉన్నావో, ఏ కన్నిటి మధ్యలో నలిగిపోతున్నావో, చెప్పుకోలేని బాధలు కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. కొంతమంది చెప్పుకోలేరు, కొంతమంది రోగాన్ని కొంతమందికి చెప్పలేరు, కొంతమందికి ఉన్న సమస్యలు కొంతమందికి చెప్పలేరు, కొంతమందికి ఉన్న అప్పులు కొంతమందికి చెప్పలేరు. నేనంటాను, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సమీపంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి మీరు హల్లెలూయా. మన దేవుడు మనకు సమీపంలో ఉండి, ఆయన దూరంగా లేడు. లేదు ఎక్కడో ఉంటే ఎత్తుకుంటూ అక్కడికి పోవాల్సిన పనిలే. ఆ దేవుడు మనకి ఎక్కడున్నాడు అంటే సమీపంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏడున్నాడు చెప్పండి? సమీపంలో అంటే దగ్గరగా ఉన్నాడు ఆయన. ఆ సంగతి మనం మర్చిపోతున్నాం. ఆ దగ్గరగా ఉన్న ఆయన అడగకుండా ఆ పక్కింటి వాళ్ళని అడుగుతున్నావు నీ అక్కర్లు. మీకు అర్థమవుతుందా? ఒక ఆమెకి ఏదో అక్కరుండి ఆ పక్కింటి ఆయన్ని పోయి అడిగిందంట, అయ్యా నాకు ఈ అక్కర ఉందండి. అతను అన్నాడంట, నీ అక్కరు నేను తీరుస్తాను కానీ జాగ్రత్తగానండి, నేను చెప్పింది నువ్వు చేయాలన్నాడు. అది మనుషుల స్వభావం. ఆ మాట ఆయన ఏం చెప్పాడో కానీ ఆమె ఇంటికి వచ్చి ఊరేసుకుని చనిపోయింది. మనుషులు నీ దగ్గర ఏదో ఆశిస్తారు, నీకు సహాయం చేస్తున్నారని నీ దగ్గర ఏదో ఆశిస్తారు. నేను చెప్తున్న దేవుడు ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడు. నువ్వు బాగుండాలని కోరుకున్న ఆయన, నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటా. నీ దగ్గర ఏది ఆశించడు ఆయన, నీ దగ్గర ఏది ఆశించడు. ఆయన ఆశించే దేవుడు కాదు, ఆయన మనకు పెట్టే దేవుడు. పైసలో హల్లెలూయా. నీ దగ్గర ఏది కోరుకునేవాడు కాదు ఆయన. నిన్ను నీ దగ్గర ఏదేదో తీసుకోవాలనుకునేవాడు కాదు ఆయన. నువ్వు పెడితే తినేవాడు కాదు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు పెట్టేవాడు. ఆమెకి అక్కరుండి, ఏమక్కరుందో, బిడ్డలకు బాగలేకో, భర్తకు బాగలేకో, కుటుంబంలో జరక్కో, ఏదో ఒక 10 పావులు అడిగి ఉంటుంది. ఆ తల్లి ఆ ఇంటికి వెళ్ళి అతడు ఏం చెప్పాడో, నేను చెప్పినట్లు నువ్వు చేయాలని ఆమెను ఏమన్నాడో, ఆ అవమానానికి తట్టుకోలేక ఇంటికి వచ్చి ఊరేసుకొని చనిపోయిందండి ఆమె. నేను ఈరోజు మీకు తెలియపరుస్తున్నానే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన నీ అక్కర్లు తీర్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనని నువ్వు అడిగితే నీ సంతోషాన్ని పరిపూర్ణం చెందేటట్లుగా చేస్తాడు. ఎప్పుడు సంతోషంగా ఉంటావు.
ఆనందంగా నువ్వు బతుకుతావు. ఆయన అడగటము మనం నేర్చుకోవాలి. చాలా మంది అక్కడే ఆయన అడగట్లా. ఎవరిని? నీకు మేలు చేసి ఆయన్ని అడగట్లా. నీ దగ్గర ఏదో ఆశిస్తారే వాళ్ళని అడుగుతున్నావు. నీకు నష్టం చేస్తారే వాళ్ళని అడుగుతున్నావు. పోయి వాళ్ళ కాళ్ళ ముందర పడుతున్నావు. నువ్వెవరి దగ్గర చేతులెత్తి అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. ఆయన్ని కానీ మనం అడిగితే నీకు ఆయన 100కి 100 మేలు చేయునుగాక. నీ బిడ్డలకి మేలు చేయునుగాక, నీ భర్తకి మేలు చేయునుగాక, నీ భార్యకి మేలు చేయునుగాక, నీ క్షేమానికి దేవుడు మేలు చేయునుగాక. ఆయన అడగండి. మీ పిల్లలు మంచి చదువులు చదువుకోవాలా? ఆయన అడుగు. మంచి ఉద్యోగాలు మీ పిల్లలకు రావాలా? ఆయన అడగండి. మీరు ఆయన అడగాలి. ఆయన అడిగినప్పుడు మనం గొప్ప మేలులు పొందుకుంటాం. చూడండి, అక్కడ అదే యెషయా గ్రంథం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12వ వాక్యం, 12వ వచనం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తొడుక్కొని పోబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆయనను అడిగితే సంతోషంగా వెళతారు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను చెప్పినవి అదిగో ఆ మనుషుడి దగ్గరికి పోయి అడిగింది. ఏదో సహాయం చేస్తాడు, లేదు 10 పావులు అప్పు ఇస్తాడు, మళ్ళీ తిరిగి ఇచ్చేద్దామని సహాయం కోరింది. పాపం అదిగో ఆ వ్యక్తిని సహాయం కోరింది. కానీ ఆ వ్యక్తి ఏమన్నాడో, ఏం పోయి సహాయం అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడో, అక్కడి నుంచి ఆమె సంతోషంగా రాలా. ఆ మాటలు వింటున్నారా మీరు? అక్కడి నుంచి ఆమె సంతోషంగా రాలా. దుఃఖముతో కన్నీరుతో వచ్చి ఇంటికి వచ్చి ఉరేసుకొని చనిపోయిందండి ఆమె. నేను చెప్తున్నానే, మనం ఆరాధిస్తున్నామే, ఆయన నువ్వు అడిగితే నువ్వు సంతోషంగా తిరిగి వెళుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఇక్కడి నుంచి అది నువ్వు అడగాల. ఏదో మోగమొద్దలాగా వచ్చి కూర్చొని మాట పలుకు లేకుండా ఏదో మౌనంగా వచ్చి వాడు కూర్చొని పోతే కాదు, అడగడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అక్కర్లు తీర్చగలిగిన దేవుడు, నీ బాధలు అర్థం చేసుకునే యేసయ్య ఉన్నాడు. ఆయన నువ్వు అడిగితే నువ్వు సంతోషాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఏముంది తెలుసా? సంతోషం ఉందండి. దేవుని సన్నిధిలో ఏముంది తెలుసమ్మా? ఏముంది చెప్పండి? సంతోషము. నీకు న్యాయం జరిగేది ఎక్కడ తెలుసా? న్యాయం జరిగేది ఎక్కడ తెలుసా? న్యాయం జరగాలని కోర్టులు ఎత్తుకుతున్నారు కొంతమంది. కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు, లంచాలు పోస్తున్నారు. నీకు న్యాయం ఎక్కడ జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధిలో నీకు న్యాయము జరుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? న్యాయాన్ని ప్రేమించేవాడు. ఎవరండి మన దేవుడు? చెప్పండి, ఎవరు? న్యాయాన్ని ప్రేమించేవాడు. ఆయనని అడగాలి. నీకు న్యాయం జరగాలంటే, అయ్యా నాకు న్యాయం కావాలి, న్యాయం చేయండి బాబు అని చెప్పి ఆయన నువ్వు అడగగలిగితే నీకు ఆయన ఇచ్చి పంపిస్తాడు. ఇచ్చేం చేస్తాడు? పంపిస్తాడండి. అప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అడగడం నేర్చుకోవాలి. ఏ బాధలతో ఇక్కడికి వచ్చావో, ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చావో, నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు చుట్టుముట్టున్నాయో నువ్వు అడగడం నేర్చుకో. సంతోషంగా ఇక్కడి నుంచి నా దేవుడిని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషాన్ని మోసుకొని వెళుతావు ఇక్కడి నుంచే. మంచి ధైర్యం కలిగి సంతోషంగా ఆనందంతో ఇక్కడికి వెళతావు. నువ్వు వచ్చింది ఎక్కడికి? ఆనందపరిచే దగ్గరికి నువ్వు వచ్చావు. నీ సంతోషాన్ని పరిపూర్ణ చెందే దగ్గరికి నువ్వు వచ్చావు. నీ బాధల్ని తొలగించే దగ్గరికి, ఆయన దగ్గరికి నువ్వు వచ్చావు. నువ్వు ఆయన అడుగు. నువ్వు అడగండి ఆయన్ని. మీ అక్కర్లు నా దేవుడు తీరుస్తాడు. అందుకే ఆయన అంటాడు, అడుగుడి
మీకు ఇవ్వబడును. అడగండి. అందుకే ఇక్కడ ఒక ఆమె మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. చూడండి. ఈ బిడ్డని నాకు దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. ఒక ఆమె అడిగింది. మీరు అడుగుతున్నారో నాకు తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథములో హన్నా అనే ఆమె అడిగింది. ఏమని అడిగింది చెప్పండి? ఏమని అడిగింది? ఒక్క మగబిడ్డను నాకు దయచేయనాయనని అడిగింది. ఆయన మగబిడ్డను దయచేయనాయని అడిగింది. అడిగిన ఆమెకి దేవుడు దయచేసాడా దయచేయలేదా? చెప్పండి అమ్మా. దయచేసి మన దేవుడు అడిగితే ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా. అడిగితే నీకు ఇచ్చే దేవుడు. ఇప్పుడు ఈ సన్నిధిలో అడిగితే ఇచ్చే దేవుడు అని నువ్వు విశ్వసించి నువ్వు అడిగితే ఏదైతే నీకు అవసరంగా ఉందో ఆ అవసరమైన దాన్ని నువ్వు అడిగితే నా దేవుడు నీకు ఇచ్చి ఏం చేస్తాడు? పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు అడగాలి. అది నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. అడగకపోతే నువ్వు మౌనంగా ఉండి వెళ్ళిపోతే. ఆమె అడిగింది, ఒక్క మగబిడ్డను దయచేయను ఆయన అని అడిగింది. ఆమె చేసిన ఆ ప్రార్థన ఆయన ఆలకించిన దేవుడు ఏం చేశాడు? ఆలకించిన దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడా ఇలేదా? నువ్వే బాధల్లో ఉన్నావో, ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చావో, ఏ కష్టాలతో ఇక్కడికి వచ్చావో, ఎలాంటి శోధనలో నువ్వు ఉన్నావో అడగడం నేర్చుకోవాలా. కొంతమంది ప్రార్థన చేసుకున్నాయా? అడగండి అమ్మా. ఆ మహోన్నతుని తట్టు తిరగండి అమ్మా. కళ్ళు మూసుకోవడమ్మంటే కళ్ళు తిరిగి చూస్తుంటారు కొంతమంది ప్రార్థన చూడండి. కావాలంటే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకోవడమంటే ఒక్కొక్క అమ్మ మోకాళ్ళ మీదకి రాదు. ఎందుకో అప్పటికే ఆ మోకాళ్ళ మీద రావాలి, కాళ్ళు నొప్పులు వస్తాయి. ప్రార్థన చేయరు. ఆమె ఎడ చేస్తుంది ప్రార్థన, వాళ్ళు చేస్తారు. నీకేం ఏం జరుగుతుంది? అడగాలి కదా నువ్వు. దేవుణ్ణి అడగాలి కదా. ఆయన అడిగితే నీకు ఇస్తాడు కదా. మనం అడిగేది ఎవరిని? మనుషులను కాదు. మనం అడిగేది ఎవరిని? వాళ్ళని వీళ్ళు కాదు. మనం అడుగుతుంది ఎవరినంటే మనను పుట్టించిన దేవుణ్ణి. ఆయన దగ్గర చిగ్గుపడకుండా మన తండ్రిని మనం అడగాల. అయ్యా నాకు ఒక అక్కర కావాలి, ఈ బాధల్లో ఉన్న, ఈ సమస్యల్లో ఉన్న యేసయ్యా. మీకు ఒక సంగతి తెలుసా? కొంతమంది ఉంటారు పాపం క్రైస్తవులు, ప్రార్థనే చేసుకోరు కొంతమంది. మీరు కాదు నేను చెప్పేది, కొంతమంది సంగతి నేను చెప్పేది. ప్రార్థనే చేయరు. నువ్వు ప్రార్థన చేయకపోతే మేలు ఎక్కడ జరిగిపోతుంది? ఊరినే జరిగిపోతా. అడగాలి ఆయన్ని. నువ్వు అడుగుతున్నావంటే ఆయన్ని, ఆయన మీద నువ్వు ఆధారపడి ఉన్నావని. నువ్వు అడగలేదంటే ఆయన మీద ఆధారపడలేవు. నువ్వు అదిగో ఆ పక్కన కనపడుతున్నావు, వాళ్ళ మీద ఆధారపడ్డావు. లేదంటే నీకున్న వ్యాపారం మీద ఆధారపడ్డావు, నీకున్న ఉద్యోగం మీద ఆధారపడ్డావు, అంతే. నీకున్న మనుషుల మీద నువ్వు ఆధారపడుతున్నావు, అంతే. అందుకు నువ్వు ఆయన అడగలా. నువ్వు ఆయన అడిగావనుకో, మోకరించి నువ్వు అడిగావనుకో, ఆయన ఏమనుకుంటావు తెలుసా? ఆ బిడ్డలు నా మీద, ఈమె ఎవరి మీద ఆధారపడింది అన్న తెలుసా? అన్న ఎవరి మీద ఆధారపడింది తెలుసా? దేవుని మీద ఆధారపడింది కనుక దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మీద ఆధారపడే వాళ్ళు దేవుని మందిరానికి పోతారు. దేవుని మీద ఆధారపడలేని వాళ్ళు ఆదివారం పొటయాడుంటారు. ఆదివారం వచ్చింది, 6 రోజులు పని చేసుకోవాలా? 7వ రోజు ఎక్కడికి పోవాలి మనం? చెప్పండి. దేవుని మందిరానికి పోవాలా? అవును కదమ్మా. కానీ కొంతమంది అడిగిపోతారు ఆదివారం విడిచిపెట్టి. పిల్లకాయలు ఎట్లా వస్తున్నారు? పిల్లకాయలు అట్ట పొడుచుకున్న ఒకడు, ఇట్ట పొడుచుకున్న ఒకడు, ఆ సందులో నుంచి ఒకడు వాళ్ళ గోళ్ళ ఎక్కి దూకుతారు. మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చిపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేర్పించండి.
దేవునికి చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదివారము దేవుడి సన్నిధికి మనం వెళ్ళాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు. దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. మర్చిపోతాడయ్యా? టీచర్ గారు ఈయన అడగండి, మర్చిపోతాడు? మర్చిపోడు. ఎందుకంటే ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే దేవుడు ఎన్నో మేలు ఆయన జీవితంలో, తెలుసా మీకు, ఎన్నో మేలు ఆయన జీవితంలో చేశాడు. నా జీవితంలో చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితంలో కూడా దేవుడు చేశాడు. కొంతమంది ఆయన మీద ఆధారపడరు. మీరు గమనించండి, ఆయన మీద ఆధారపడరు. కొంతమంది వ్యాపారాల మీద ఆధారపడతారు. వాళ్ళ మీద ఆధారపడరే. దేని మీద మనం ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడిన వారు ఎవరు చిగ్గుపడరు. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబం మందు మీద ఆధారపడిందంట. ఒక కుటుంబం దేని మీద చెప్పండి? దేని మీద? బ్యాందీ అమ్ముకోవటం దొంగతనంగా. బ్యాందీ అమ్ముకునే దాన్ని నాకెందుకు, నాకేముంది, మందు అమ్మితే వచ్చి పడిపోతుంది అనుకున్నాను. ఏమమ్మితే ఈ దేని మీద ఆధారం? ఈ మందు మీద ఆధారపడి వీళ్ళెవరు? చర్చికి పోయేవాళ్ళే. చర్చికి పోకుండా తెలియకుండా, దేవుడి వాక్యం తెలియకుండా వాళ్ళైతే ఒకవేళ దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. వాక్యం తెలుసు, పక్క క్రైస్తవులు. వీళ్ళు దేని మీద ఆధారపడ్డారు చెప్పండి? లోక సంబంధమైన ఆశలు, ఆలోచనలు, తలంపులు, వాటి మీద ఆధారపడి పాస్టర్ గారు వెళ్ళి, ఏమ్మా ఆదివారం మందిరం, సార్ ఆదివారం పోతే కొంచెం డబ్బులు మాకు వస్తాయి సార్. ఎప్పుడు వస్తాయి? చెప్పాలి మీరు చెప్పాలి. ఎప్పుడు వస్తాయి డబ్బులు? ఆదివారం అయితే కొంచెం మాకు పొరపడంతా, ఈ వారం జరిగే వ్యాపారం అంతా ఆదివారమే జరగదు. ఎందుకు జరగదు? అది లోక సంబంధమైంది కదా. సాతానుగాడు వేస్తాడు వాళ్ళ, సాతానుగాడు వేస్తాడు గ్యాలం. నీకు ఆ రోజే చూపిస్తాడు వాడు, మరొప్పుడంతా చూపించాడు. ఎందుకంటే ఆ రోజు శ్రేష్టమైంది దేవుని మాటల్ని వినాలి కదా. నేను అక్కడికి బాగా ఫ్యామిలీ మీద ఆధారపడ్డాను. మీరు ఆలోచించుకోండి. కొంతమంది దేని మీద ఆధారపడతారు? ఉద్యోగాల మీద ఆధారపడతారు, వాళ్ళకున్న వ్యాపారాల మీద ఆధారపడతారు. నేను చెబుతున్న ఈ కుటుంబం ఈ బ్యాందీ అమ్ముకున్నానికంట ఆ రోజు సెలవంట. ఎక్కడో మొత్తం కీ కడతారంట ఇంటికట. ఈ విధంగా కీ కట్టేటప్పుడు ఏం జరిగింది? దానియేలు గారు ఉండవా ఇక్కడే? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు వాళ్ళు పోలీసు వాళ్ళకి పట్టబడ్డారు. వీళ్ళు దొంగతనంగా అమ్ముకుంటారు ఈ మందు. పోలీసు వాళ్ళ చేతికి అర్థమవుతుందా మీకు? ఆ రోజే వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేశారో తెలియదు, కానీ చివరికి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 3.5 లక్ష అప్పులో ఉన్నామని చెప్పారు. ఎంత? చెప్పాలి ఎంతంట? 3.5 లక్ష. అంటే వీళ్ళు దేని మీద ఆధారపడ్డారు? ముందు మీద ఆధారపడి ఆదివారం దేవుని సన్నిధికి పోవడం మానుకున్నారు. దేవుని సన్నిధికి పోకుండా మానుకున్న వాళ్ళు ఏమన్నా బాగుపడ్డారా? చెప్పాలా? బాగుపడ్డారా? ఏలియా గారు ఎట్ట బాగుపడతారండి? నువ్వు దేవుని సన్నిధికి పోవటం మానుకోకూడదు. దేవుని సన్నిధిలో ఏముంది నీకు తెలుసా? మేలుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముంది దేవుని సన్నిధిలో? మేలుంది. ఆ మేలుని నువ్వు పొందుకున్నటకు దేవుని సన్నిధికి పోయి అడగాల. ఈమె ఎక్కడ గ్రహించిందంటే, ఎక్కడికి పోతే నాకు మేలు జరుగుతుంది మీరు గమనించాలా. ఆ
మనుషుల దగ్గరికి పోతే, ఈ మనుషుల దగ్గరికి పోతే, అక్కడికి పోయి ఆ మందు తింటే, లేదంటే ఈ మాత్రలు వేసుకుంటే, లేదంటే అల్లది తలగ పూసుకుంటే నాకు మేలు జరుగుతుందని వాటి మీద ఈమె మనసు పెట్టలా. ఆమెకు ఒకటి గుర్తుకొచ్చింది, గర్భఫలము ఎవరివ్వాలా? చెప్పాలి మీరు, దేవుడు ఇవ్వాలా. ఈ రోజుల్లో దేని మీద ఆధారపడుతున్నారు కొంతమంది పిల్లలు లేకపోతే? మాత్రలు, ఆ మందులు మింగితే, ఈ మందులు మింగితే, తినరాని ఆకంతా తింటే, చెప్పండి, మింగలేని మాత్రలని మింగితే ఆ ఆలోచన ఆమెకు రాలి. ఆమెకి ఏ ఆలోచన వచ్చింది తెలుసా? బైబిల్ మీరు చదవండి. ఆమెకి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, మొదటి సమయాల కింద 2వ అధ్యాయం 1వ వాక్యంలో ఆమెకు వచ్చిన ఆలోచన, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం జాగ్రత్తగా వినండి ఈ మాట. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. బా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలం, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తోత్రం. దేవుని బలం నీకు కావాలండి. యెహోవా యందు నాకు సంతోషం కలిగింది అంటది. కొంతమందికి మనుషుల ద్వారా సంతోషం కలుగుతుంది అంటారు. ఈ మనిషి ఉంటే నాకు సంతోషం అని అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటున్నారు తెలుసా? 3 అంశాలు తాగితే నాకు సంతోషం అంటున్నారు కొంతమంది. ఎన్ని అంశాలు? 3 అంశాలు కానీ దాకపోతే, ముందు కానీ దాకపోతే ఏదో బిడ్డ చచ్చినట్టు దుఃఖమండి నాకు. కొంతమందికి అంతే. ఈ ముందు బాబాయిలు ఉంటారు కొంతమంది, అవును కదమ్మా? వాళ్ళు ముందుగా దాకపోతే ఏమో బాంగు కొట్టుకున్నాడు చింతలకి. రొంతగా నోట్లో పోసుకున్నారా, ఇంకా వాళ్ళకి సంతోషం పట్టలేవు. ఇంకా ఎక్కలేని మాటలు వస్తాయి, ఇంకెక్కడ ఉండవు అలాంటి మాటలు వస్తాయి. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను? కొంతమందికి మందు తాగితే సంతోషం, కొంతమందికి మనుషులు దగ్గరుంటే సంతోషం, కొంతమందికి డబ్బు ఉంటే సంతోషం, అవును కదా? దాన్ని బట్టి దీన్ని బట్టి సంతోషిస్తారు. అంటే నేను చెప్తున్నా ఈ మంటది. చూడండి, చదవండి ఆ మాట ఏముందో. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఎవరిని బట్టి సంతోషించాలంటే యేసయ్యను బట్టి మనం సంతోషించాలా. ఇంక దేని బట్టి సంతోషించుకో. అర్థమవుతుందా? ఇంక దేని బట్టి? కొంతమందికి కానీ కడుపు నిండా తిండి ఉంటే సంతోషం. ఏముంటే? కడుపు నుండి 4 కూరలు ఉండి కానీ ఆ కడుపు నిండా కానీ పుష్టిగా కానీ తిన్నాడు అనుకో, ఇంక ఇన్ని పట్టలేము, అంత సంతోషం. అన్నం లేకపోతే దుఃఖం కొంతమందికి. అది కాదు, మనం ఎవరిని బట్టి సంతోషించాలంటే మనం ఆరాధిస్తున్న యేసయ్యను బట్టి మనం సంతోషంగా బతకాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగా నువ్వు సంతోషించాలంటే నువ్వు దేవుని మందిరానికి పోవాలి. ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి పోయి ఆమెకి ఏది అవసరం అయి ఉన్నదో, దేని చేత ఆమె దుఃఖపడుతుందో, దేని చేత బాధపడుతుందో, ఆ బాధంతా ఎవరికి చెప్పుకుంటే తీరుస్తారో ఆయనకి చెప్పుకుంది ఆ బాధ అంతా. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఉన్న సోదంతా ఎత్తుకుమిదిగా ఆ పక్క వాళ్ళకి చెప్తారు. నీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయా, నీ ఇంట్లో కష్టాలు ఉన్నాయా, ఇదంతా తీసుకుపోయి ఆ పక్కింటి చెప్తావు. వాళ్ళంతా అది విని వాళ్ళకి కడుపు ఉబ్బిపోయి ఆ కడుపులో పెట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా 10 మందికి చెప్తారు నీ సార్. అది ఆ అక్కకి ఈ బాధ అంట, ఆయనకి ఈ బాధ అంట, అది ఇద్దంట, అది అంట, ఇది అంట. ఏమని చెప్తారు తెలుసా? ఇంట్లో స్టోరీ అంతా. కానీ నువ్వు ఎవరికి చెప్పుకోవాలి? చెప్పండి, ఎవరికి చెప్పుకోవాలా? నేను ఈరోజు చెప్తున్నానండి, మీకు ఏది అక్కర్లుగా ఉన్నాయో రోజుకొక అరగంట సేపు మీ అక్కర్లు తీర్చబడాలంటే, మీ సంతోషము పరిపూర్ణ చెందాలంటే,
దేవుణ్ణి బట్టి మీరు సంతోషించబడాలంటే రోజుకి ఒక అరగంట సేపు మీ అక్కర్ల కోసం మీ ఇళ్లలో కూర్చొని మీ రెండు చేతులు దేవుని వైపు ఎత్తి దేవుని తట్టు తిరిగి రోజుకి ఒక అరగంట సమయం తీసుకొని మీ అక్కర్లు తొలగిపోవాలంటే, మీ సమస్యలు తొలగిపోవాలంటే, నీలో ఉన్న బాధలు తొలగిపోవాలంటే, అవమానాలు తొలగిపోవాలంటే రోజుకి ఒక అరగంట సేపు దేవునికి సమయం ఇచ్చి ఆయన తట్టును తిరిగి ఆయన అడగగలిగితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు నీ అక్కర్లు తీరినంత వరకు దేవుణ్ణి అడిగి చూడు, నీ అక్కర్లు నా దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. హన్న అడిగింది, ఆమె అక్కర్లు దేవుడు. అందుకే నేను అంటాను, దేవుడు అక్కర్లు తీర్చగలిగిన వాడు, అడిగితే ఇచ్చే దేవుడనే సంగతి నువ్వు నమ్మితే దేవుని తట్టు తిరుగుతావు, దేవుని మందిరానికి పోతావు, దేవుని తట్టు తిరిగి మోకరించి ఆయన అడగగలుగుతావు. అది అనేది నీకు లేకపోతే నువ్వు మనుషుల మీద ఆధారపడతావు, మనుషుల్ని అడుగుతావు, నువ్వు నష్టపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వరకు నువ్వు అడగలేదేమో, ఇంతవరకు నువ్వు అడగలేదేమో, ఇది మొదలుకోనైనా దేవుణ్ణి నువ్వు అడిగే బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అడిగినప్పుడు దేవుడు నీ సంతోషాన్ని ఏం చేస్తాడైనా పరిపూర్ణ చెందేటట్లుగా ఏం చేస్తాడు చెప్పండి అమ్మా? పరిపూర్ణ చెందేటట్లుగా చేస్తాడు. దేనికి? దేవుని సన్నిధికి రావాలి, మనం అడగటానికి రావాలి. ఎందుకు? ఉపవాసన ప్రార్థనలకు రావాలి. ఎందుకు? సంఘ ప్రార్థనలకు రావాలి, అడగటానికి రావాలి. అడిగితే మన దేవుడు మనకు మేలు చేస్తాడు, అడిగితే సహాయం ఆయన చేసే దేవుడు మన దేవుడు. మీరు అడగండి. చాలా మంది పరిశుద్ధ గ్రంథములో కానీ చాలా మంది చూడండి, కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటారు, దేవుడిని అడిగామండి, మా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యము, చెప్పండి గొప్ప కార్యము. నేను ఒక సాక్ష్యం విన్నా. ఏంటి సాక్ష్యం అంటే, ఒక సిస్టర్ గర్భం ధరించిందంట. గర్భం ధరించిన తర్వాత 6వ నెలలోనూ 5వ నెలలో వెళ్ళి స్కానింగ్ తీసుకుందంట. స్కానింగ్ తీసుకుంటే ఆ స్కానింగ్లో తేలింది ఏంటంటే, ఏదో ఆ కడుపులో ఉండే బిడ్డకి ఒక లోపం ఉంది. ఆ బిడ్డ గాని పుట్టి భూమి మీద పడాడా మీరు ఆగలేరు. కానీ ఆ స్థితి రాక మునిపే ఏమండి, ఆ గర్భంలో ఉండే పిండాన్ని తీసేయమన్నారంట డాక్టర్లు. జాగ్రత్తగా ఈ మాట విన్నప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యం కలిగింది నా జీవితంలో. ఏం చేయాలంటే డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, ఈ గర్భంలో ఉండి ఈ బిడ్డను తీసేయాలి, తీసేయకపోతే మీరు నరకం అనుభవిస్తారు ఆ బిడ్డ కానీ భూమి మీద పుడితే అన్నారు. కానీ వాళ్ళు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఏది గుర్తుకొచ్చిందంటే వాక్యం గుర్తుకొచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఏం గుర్తుకొచ్చింది? అన్నాకేమని గుర్తుకొచ్చింది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము స్వాస్థ్యం అని ఉంది కదా, అది గుర్తుకొచ్చింది. దేవుని సన్నిధికి పోయినా అడిగితే గర్భఫలము దేవుడు ఇవ్వాలి నాకు అని దేవుడిని అడిగింది, పొందుకుంది ఆ తల్లి. కానీ వీళ్ళకి ఏది గుర్తుకొచ్చిందంటే, అరే వీళ్ళు ఆ గర్భం తీసేయమంటున్నారే, ఈ గర్భఫలము దేవుడిచ్చిందే కదా, దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చుంటాడు మాకు? చూడండి వాళ్ళ ఆలోచన. ఇది మా వల్ల కలిగింది కాదు. గర్భఫలము యెహోవా అనుగ్రహించే బహుమానం, ఇది దేవుడిచ్చిందే కదా. అది దేవుడిచ్చిందా అని మేమెట్లా తీసేయగలం? వాళ్ళకి సరే వాక్యం తెలియదు, మేమెందుకు తీసేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారంట. ఏది ఇచ్చినా నువ్వు మా మంచి కోసమే నాయన అన్నారంట. దేవునికి స్తోత్రం. ఏదైనా మా జీవితంలో నువ్వు చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక అని దేవుని తట్టు తిరిగి వాళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారంట. అయ్యా ఇలా చెప్పారు డాక్టర్లు, స్థితిని మార్చగలిగిన దేవుడివి, అదిగో ఆ పిండాన్ని తీసేదానికి మాకు మనసు ఒప్పుకోవట్లేదు, నువ్వే సహాయం చేసి ఏ లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేయని పాపం అని చెప్పి దేవుడిని అడిగారంట. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు మొదలు పెట్టారంట భార్య భర్తలు ఇద్దరు అడగడం దేవుడిని. 8వ నెలలో పోయారంట. మళ్ళీ ఖర్చుకి డాక్టర్ గారు స్కానింగ్ తీసి ఆయనకి అర్థం కాలేదు. అప్పుడు తీసిన రిపోర్ట్ ఉంది, ఇప్పుడు తీసిన స్కానింగ్ ఉంది, ఈ రెండు చూసి అర్థం కాలేదంట.
ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తున్నాడు డాక్టర్ చూసి, మీరు ఏ మందులు ఆడారు, దీనికి మందు లేదు కదా, ఎట్లా ఇప్పుడు ఈ కడుపులో ఉండే బిడ్డ అంత బాగున్నాడు ఇప్పుడు అంటే, ఆ పుట్టించిన ఆయన ఉన్నాడే ఆయనే సరిచేశారని చెప్పారంట. కొట్టు చప్పట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు గర్భఫలం ఇచ్చారో, ఎవరిని బిడ్డలను ఇస్తున్నాడో ఆయన తట్టు మేము తిరిగాము, ఆయనకి ప్రార్థన చేశాము, ఆ దేవుడే ఈ బిడ్డని సరిచేశాడు. ఆయనే ఎన్నిటిని సరిచేసిన దేవుడయ్యా అంటే ఆ డాక్టర్కి అర్థమైంది, అవును ఇది దేవుడు చేసిన కార్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మనుషుడు చేసిన కార్యము కాదు ఇది, ఇది దేవుడే, మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడయ్యా. ఆయన చేసిన కార్యం, ఈ బిడ్డకి ఆ లోపం తొలగిపోయింది యేసు నామములో. ఆమేన్. శ్రేష్టమైన బిడ్డను దేవుడు ఇచ్చాడంట. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యి గొప్ప సేవకుడయ్యాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు దేవుడి మీద ఆధారపడగలిగితే నీ స్థితిని మారుస్తాడు ఆయన, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఆయన. నేను చెప్తున్నా, ఈ స్త్రీ హన్నా అనే ఆమెను ఎంతో మంది చూటు మాటలు పిల్లలు గల్లా వాళ్ళు అని ఉంటారు, ఆమెని నువ్వు గొడ్డుపోతురాలు నీకేం తెలుస్తుంది, ఇలాంటి మాటలు చేత నిందించబడిన ఆమె అదిగో ఆ బాధలన్నీ ఆ యేసయ్యకి చెప్పుకుంది, అదిగో అక్కర్లు తీర్చే దేవుడికి చెప్పుకుంది. నేను అంటున్నాను ఈవేళ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఏ బాధల్లో ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, మీ సంతోషాన్ని పరిపూర్ణం చెందే దేవుడు ఒక చెందేటట్లుగా చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడు, సంతోషం ఇచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు, మీ అక్కర్లు తీర్చగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తట్టు తిరగండి. మనుషులు తట్టు తిరిగి మనుషులను అడిగి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పిన ఆ స్త్రీ ఆయన అడిగింది, పోయి ఏదో సహాయం చేస్తాడండి. అతను చెప్పాడు, ఆయన ఏం మాట చెప్పాడో ఆ తల్లి బాధపడిపోయి దుఃఖాకాంతురాలు అయిపోయి నేరుగా ఇంటికి వచ్చి ఇంకా అతను అన్న మాటకి తట్టుకోలేక చనిపోయిందండి. లోకంలో మనుషులు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనుషులు నమ్మి అవమాన పాలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనుషుల మాటలు విని సంవత్సరాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేనంటాను, దేవుడు సహాయం పొందుకొని దేవుడిని అడిగి గొప్పలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రైల్లో నుంచి పడిన బిడ్డని దేవుని ముందర అడిగితే ఆ బిడ్డ ఇప్పుడు బతికున్నాడు, మంచి కోపంలో ఆ బిడ్డని దేవుడు వాడుకుంటున్నాడు, ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతో మంది ఈ మందిరంలో చూశాం, ఎంతో మందిని ఈ మందిరంలో పండబెట్టి దేవుని తోటి తిరిగి అడిగితే ఆ బిడ్డలు బతికి ఈ భూమి మీద ఇప్పటికీ సజీవులుగా ఉన్నారు. నా ప్రేమైన బిడ్డలారా, మీరు అడగండి, రోజుకి ఒక అరగంట చేపైనా మీరు ఏ అక్కర్లో, ఏ బాధల్లో, ఏ సమస్యలో ఉన్నారో మీరు అడిగితే మీకు దేవుడు ఇస్తాడు. ఇక్కడి నుండి మీరు సంతోషాన్ని పొందుకొని పోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, అడిగిన ప్రతి వారికి నా దేవుడు అనుగ్రహించునుగాక. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబడునుగాక. మీకున్న ఆటంకములు నా దేవుడు తొలగించునుగాక. అడిగిన ప్రతి వారికి వారి సంతోషాన్ని పరిపూర్ణ చెందేటట్లుగా నా దేవుడు చేయునుగాక. మీ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆటంకములు నా దేవుడు తొలగించునుగాక. ప్రతి ఒక్కరూ అడగటం నేర్చుకోండి. మోగోళ్ళ మాదిరిగా ఉండొద్దు, చెవిటోళ్ళ మాదిరిగా ఉండొద్దు. నీ అక్కర్లు తీర్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడుగు. ఒక సహోదరుడు ఒక సాక్ష్యం చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, వాళ్ళు మంచి ఒక టైంలో ఒక చెరువులోకి వెళ్ళారంట. ఆ చెరువులోకి వెళ్ళినప్పుడు భయంకరమైన కడుపు నొప్పి వచ్చేసింది. ఎట్టబోయేదానికి దగ్గర రోడ్లు లేవు, దగ్గర ఇంకేదేంట్లో పోయేదానికి లేదు. భయంకరమైన కడుపు నొప్పితో కొటిమిట్లు ఆడిపోతా ఉంటే అప్పుడు అక్కడే మోకరించి దేవుని తోటి తిరిగాడంట. దేవునికి స్తోత్రం. యేసయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడంట. యేసయ్యా, తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ కడుపు నొప్పిని, ఈ బాధను తొలగించారంటే ఎప్పుడు నోరు తెరిచి తండ్రి వైపు తిరిగాడో అక్కడే ఆ కడుపు నొప్పి తొలగిపోయిందంట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఒక విశ్వాసి, ఒక సహోదరుడు నాకు చెప్పిన ఈ మాట మీ జీవితాల్లో కూడా అడిగితే ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆయనందు విశ్వాసముతో నువ్వు ఆయన తట్టు తిరిగి అడిగితే నీకు గొప్ప మేలు దేవుడు ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగి నీ అక్కరల కోసం ఆయన అడగాల. అడగటం మొదలుపెట్టు. రోజుకు ఒక చూరి, ఒక అరగంట సేపు సమయం కేటాయించుకొని నీకు ఏదైతే అడ్డుగా ఉందో, ఏది ఆటంగా ఉందో, ఏది శోధనగా ఉందో, ఏది బాధగా ఉందో, ఏది అవమాన పాలు చేస్తుందో నీ సమస్య, దానికోసం నువ్వు అడుగు. మీరు అడగండి. నేను చెప్తుంది మనుషులను అడగమని కాదు, మనం నమ్ముకున్న మన దేవుణ్ణి మనం అడగదాం. మనసారా ఆయన అడగదాం. ఆయన మీద ఆధారపడదాం. ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మాతికారాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. వయసులో హల్లెలూయా. మీ జీవితాలు ఇట్టి కార్యాలు జరుగునుగాక. సంతోషంగా మీరు మీ పిల్లలు బతుకుదురుగాక. మీ కుటుంబాలు నా దేవుడు ఆశీర్వదించునుగాక. అందరూ కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడే దేవుని సన్నిధిలో మోకరించి ఒక చిన్న మనవి, సంతోషాన్ని ఇక్కడి నుంచి మీరు పొందుకొని పోతారు. దేవుని సన్నిధిలో అడగండి. అన్న మోకరించి దేవుని తట్టు తిరిగి దుఃఖ కాంతురాలై ఆమెకున్న బాధలు, ఆమెకున్న సమస్యలు అంతా దేవునికి చెప్పుకుంది. అమ్మా, నిర్లక్ష్యం చేసి వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడబాకు. ఏదో మోగ మనిషిలాగా వచ్చి కూర్చొని మౌనంగా ఉండి పోవద్దు. నువ్వు వచ్చింది దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో మేలులు నీకు జరుగుతాయి. దేవుని సన్నిధిలో నీకు న్యాయము జరుగుతుంది. దేవుని సన్నిధిలో నీకు ఆరోగ్యము నీకు దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నీ బాధలన్నీ కొట్టివేయబడుతుంది. దేవుని సన్నిధిలో నీ అక్కర్లు తీర్చగలిగిన దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ బాధని అర్థం చేసుకునే దేవుడు, ఇదిగో నీ సమస్యల నుండి నీ విడిపించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తట్టు తిరిగి అడుగు. అడుగు, మౌనంగా ఉండద్దు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడొద్దు. ఇదిగో ఒక 2 నిమిషాలు దేవుని వైపు చూడు. అదిగో నీకు సమీపంలో ఉన్నాడు ఆయన. ఆయన నీకు సమీపంలో ఉన్నాడు. ఆయన దూరముగా నీకు లేడు. అదిగో నీకు సమీపంలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మా ఎందుకు వేడుస్తున్నావు? మొదలేని మరియా వేడుస్తుంది, అంగలారుస్తూ ఉంది, వెతుకుతూ ఉంది. అదిగో ఆయన అంటున్నాడు, అమ్మా ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు వేడుస్తున్నావు? నీకు నేను సమీపంలో ఉన్నాను. సమాధుల్లో నేను ఎందుకుంటాను? మీకు దూరంగా నేను ఎందుకుంటాను? మీరు బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా నేను మీకు దగ్గరగా ఉంటాను. మీరు నా తట్టు తిరిగిన ఎడల, నన్ను అడిగిన ఎడల ఆ సమస్యలను విడిపించేదానికి, ఆ కన్నీటిని నాట్యంగా మార్చేదానికి ఆయన సమీపంలో ఉన్నాడు. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, ఆయన నిన్ను అడగకుండా నీకు సంతోషం ఇచ్చే దేవుడు, సంతోషాన్ని పరిపూర్ణ చెందేటట్లుగా చేసేవాడు, నీ బాధని అర్థం చేసుకునేవాడు. ఆయన నువ్వు అడగకుండా బాధ పెట్టే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళుతున్నావమ్మా? సూటు మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళుతున్నావు? నువ్వు చెప్పిన పనులన్నీ ఇతరులకి చెప్పుకునే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళుతున్నావు? వారిని నువ్వు ఎందుకు అడుగుతున్నావు? దేవుని తట్టు తిరిగి ఆయన అడుగు. నువ్వు ఆయన అడిగితే నీకు మేలు చేసే దేవుడు నీకు సమీపంలో ఉన్నాడు. ఆయన నువ్వు అడగండి. దేవుని సన్నిధిలో మోకరించిన మీరు అందరూ దేవుని తట్టు తిరిగి ఏ సమస్య